హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజు అయితే సూపర్ టేస్టీ ఫ్రాన్స్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎలా చేసుకోవాలి ఏంటన్నది చూసేద్దాం రండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. రొయ్యలు అయితే తీసుకుందాం, కడిగి శుభ్రం చేసుకుని, కడిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని శుభ్రం చేసుకుంటే అంత నీచు వాసన అయితే ఉండకుండా ఉంటుంది. ఆ రొయ్యల్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం అలాగే నూనె వేసుకుని ఆగులు వేసుకోవాలండి. ఆగులు వేయడం అంటే ఏమిటంటే రొయ్యలు ఇవన్నీ వేసుకుని మిక్స్ చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇందులో ఎంత వాటర్ వచ్చేసిందో అసలు మన వాటర్ ఏం పోయకుండా ఇదంతా కూడా ఎగిరిపోయేదాకా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవడం వల్ల అంత నీసువాసన అయితే రాదు. డైరెక్ట్గా వేసే కన్నా కూడా ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గిన్నెలో అయితే ఆయిల్ పోసాను, అందులోనే ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేనైతే లాస్ట్లో వేస్తాను. అందులోనే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ వేగేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 స్పూన్స్ వరకు పడుతుంది. ఫ్లేవర్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. ఇలా వేయగానే మంచి స్మెల్ వచ్చిందండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రొయ్యలు వేసుకుని చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, మసాలా పౌడర్ అలాగే లెమన్ ఇవన్నీ కూడా వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఎందుకంటే చిన్న వీడియో మిస్ అయ్యింది, అందుకని పక్కన మీకు రాసి పెట్టాను. అవన్నీ చూసుకుని మీరు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. ఇందులో వాటర్ అయితే పోయకూడదు, ఫ్రై కాబట్టి కొద్దిగా పెరుగు వేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. మీరందరూ వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ చికెన్ ఫ్రై అయినా ఫ్రాన్స్ ఫ్రై అయినా ఖచ్చితంగా నేను నెయ్యి వేస్తానండి, 1 స్పూను. అదొక మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ అయితే వస్తుంది, కమ్మదనం వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు వేయకపోతే కనుక ఈసారి ఒక్కసారి వేసి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇందులోనే కాజు వేసుకుందామండి. కాజు ఫ్రై చేసైనా వేసుకోవచ్చు, లేదా పచ్చిగా వేసేసుకున్నా పర్వాలేదు. ఇంకా మగ్గే టైం ఉంది కాబట్టి ఆ కాజు కూడా అందులో మగ్గిపోతుందండి. చూసారా, సిమ్లోనే చేసుకోవాలండి, హైలో అస్సలు పెట్టకూడదు, సిమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అబ్బబ్బబ్బ, గుమ్మగుమ్మలాడే సూపర్ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఫ్రాన్స్ ఫ్రై అండి. అద్దరిపోయింది స్మెల్, నాకైతే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు అన్నం వండేసుకుని తినేద్దామా అనిపిస్తుంది నిజంగానే. మీకు కూడా అంతే కదా, మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. ఖచ్చితంగా రైలు తెచ్చుకోండి, నా వీడియో చూడండి, ఈ విధంగానే మీరు ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు వచ్చే వెరైటీస్ అన్నీ, నాకు వచ్చే వంటలన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు చూసి నేర్చుకోవచ్చు. వచ్చిన వాళ్ళు పర్వాలేదండి, రాని వాళ్ళకి మాత్రమే, ఇది మాత్రం గుర్తుంచుకోండి. నా వీడియోస్ అన్నీ వంట రాని వాళ్ళు నేర్చుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.